నమస్కారం వేణు గారు, వేణుస్వామి గారు. ఓం నమో వెంకటేశాయ. రైట్ సదన్ చెప్పిగా వేసుకో. ఇక మామూలు ప్రోగ్రామ్స్ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తావు కదా, ఆ ప్రోగ్రామ్స్ నువ్వు జాతకాలు చెప్తుంటావు. నా జాతకం చెప్తావు ఏంది? అవును, నేను చెప్తా. చెప్తావా? చెప్పు. అరే నేను ఖుషి గల ఫుల్ ఇలా చిన్న చేంజ్. చిన్న చేంజ్. ఓకే డన్. You 25 years back very slim, very butterfly, very rowdish. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ నేను మంచోని అనుకుంటారు. కేసీఆర్ జాతకం ఎలా ఉంది? మళ్ళీ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు? రాజకీయంగా ఆయన మళ్ళా తోపే. గత 2014 పూర్వం చూసిన తెలంగాణ మొత్తం ఎండిపోయి, చెట్లు ఎండిపోయి, నీళ్లు లేక, కానీ ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ తీసుకొచ్చిండో ఇక చూడిగా పచ్చగా ఏడ చూసినా కానీ పచ్చని పొలాలు, ఇక రచ్చ అనుకో. ఇక జర ఆయన ఆరోగ్యం చూసుకొని బయట పట్టాడు అనుకో, ఇక దుమ్ముతడా ఉంటుంది. మోస్ట్ హ్యాండ్సమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమని చెప్పండి. చాలా మంది ఆయనను విమర్శిస్తారు, ఈయనకు రాజకీయం తెలియదు అని. కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజ్ ఇస్తారు, రాజకీయం చేస్తా ఉన్నాడు. నీ అన్న పేరే చెప్పుకోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటావా? ఏం చేస్తావురా? ఒక్కరిని టచ్ చేయి, ఆ రోజు వస్తే నువ్వు నేను తెలుసుకున్నావు. జాగ్రత్త. చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం, పొత్తులు పెట్టుకుంటాం, నీ కోటలు బద్దల కొడతాం. ఇక విమర్శించడం అదేముంది? రామాన్న విమర్శిస్తాడు, బూత్ మాట్లాడిన విమర్శిస్తాడు. ఇంకోటి ఈ సంవత్సరం మస్తుగా ఉంది. ఈ సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఎందుకంటే మకర రాశి అయినది.